వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ పెసరపప్పు పునుకులండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఎలా చేయాలో దీని ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. 2 గ్లాసులు పెసరపప్పుని తీసుకుని 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత పొట్టంతా పోయే వరకు వాష్ చేసుకుని వాటర్ వంపేసుకుని ఇలాంటి బుట్టలో వేసుకోవాలండి. అంతా పోయిన తర్వాత గ్రైండర్లో వేసుకోవాలండి. మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి. ఇలా మెత్తగా నలిగితే సరిపోతుంది. ఇలా గ్రైండర్ చేసుకున్న ఈ పిండిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతా కలిసే వరకు కలుపుకోవాలి. కలిపి పెట్టుకున్న ఈ పిండిని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. మిగతా పిండిని కూడా అలాగే వేసుకోవాలి. ప్యాన్లో ఎన్ని పట్టు అన్నీ వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోద్దండి. ఇప్పుడు తీసేసుకుందాం. రెడీ అయిపోయినాయండి పెసర పునుకులు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈజీగా చేసుకోవచ్చు. పెసరపప్పు తొందరగా నానాలంటే ఒక చిన్న టిప్ చెప్తానండి. గోరువెచ్చని నీటిలో నానబెట్టుకుంటే 1 అవర్లో నానిపోద్దండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.